ఈ రోజు కాషాయ రంగు ధరించుకొని మన సమాజాన్ని విభజించే వాళ్ళు నమ్మే సూత్రాలు ఇవి. ఏంటి అంటే, ముందు సామదాన భేద దండోపాయాలు ఉపయోగించండి, మంచిగా చెప్పండి, వినకపోతే కొంచెం బ్రైబ్, ఒక బిస్కెట్ వేయండి, వినకపోతే ఒక కట్టె తీసుకుని కొంచెం దండించండి, అప్పుడు వినకపోతే వాళ్ళతో విభేదించి వాళ్ళని దూరం పెట్టేయండి, వెలివేయండి, అది కూడా వినలేదనుకోండి కలుపుకొని వీడు మావాడే అనండి. ఇది వీళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతోనే ప్రజలను విభజిస్తూ వచ్చారు. ఈ సిద్ధాంతంతోనే ప్రజలపైన రాజ్యాలు చేయటం మొదలు పెట్టారు. మొన్నటి దాకా అంబేద్కర్ గారు వీళ్ళకి భయంకరమైనటువంటి శత్రువు. ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పాంప్లెట్లు వేసుకోరు, ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పోస్టర్లు కొట్టించరు. అది వీళ్ళ బతుకు. మొన్నటి దాకా అంబేద్కర్ గారు విలన్, ఈ రోజు ఆర్ఎస్ఎస్ వచ్చి ఆయనకు సలాం కొట్టి విగ్రహం పెడుతుంది. ఎందుకు అంటే, నాకు ఉపయోగపడేది అది చెప్పైనా సరే నెత్తిన పెట్టుకుంటాను అనే సంస్కృతి ఈ ఆర్య సంస్కృతి. మనం తిరిగి ప్రశ్నించే వాళ్ళమై ఉండాలి. స్థానికులముగా గ్రీకులు వచ్చారు, వారిని ఎదిరించలేని సమయంలో వీరు మా వాళ్లే, వీళ్ళు క్షత్రియులే అని పట్టం కట్టారు. బుద్ధిజం వచ్చింది, ఎదిరించలేని సమయంలో, వారు పెరిగిన సమయంలో వీరు ఇంకెవరో కాదు, మా దశావతారంలో ఒకడు అని చెప్పుకున్నారు. రేపు క్రైస్తవ్యంతో కూడా ఇదే చేసే ప్రయత్నం చేశారు. కానీ క్రైస్తవ్యము అందుకు ఒప్పుకోదు. ఎందుకు అంటే, క్రైస్తవ్యము అబ్సల్యూట్ ట్రూత్ ను మాట్లాడుతుంది, సత్యము నిస్తరమైనది అని చెప్తుంది. ఈ సత్యము తప్ప వేరే సత్యము లేదు, దేవుని గురించినటువంటిది అని చెబుతుంది.